పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా నమ్ముతున్నాడు. జగన్ అనేటటువంటి వ్యక్తికి కనుక ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ గెలిచేస్తాడని. ఆ నమ్మకమే తనని ఇండివిజువల్గా పోటీ చేసే ధైర్యం లేకుండా చేసింది. అలాగే కూటమితో జట్టు కట్టి ఉండాల్సిందేనన్నటువంటిది స్పష్టతనిచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, జగన్ మీద ఉన్నటువంటి ద్వేషము, కోపము, ఆగ్రహము పక్కన పెట్టేద్దాం. ఆయన మాట్లాడుకొచ్చిన దాంట్లో ఒకటి జగన్ అరాచక పాలన, ఆ రోజున దాడులు, ఇది ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏంటి? దాడులు లేకపోతే దొంగ కేసులు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. ఆ రోజు దుర్మార్గం, ఈరోజు అద్భుతమని మాట్లాడుతున్నారా? అసలు ఈరోజు ప్రస్తావనే లేదు. నాటి అరాచకాలకి సంబంధించి మాత్రమే మాట్లాడుకొచ్చారు. అక్కడ నెంబర్ 1. దట్ మీన్స్ ఆయన కమిటెడ్గా ఏదో సొసైటీ బాగుండిపోవాలి, ధర్మం అంతా కరెక్ట్గా ఉండాలి, పోలీస్ విధులు చేయాలి, అట్లాగే చట్టం తన పని తాను చేయాలి అన్నటువంటి రూట్లో లేదు. అది జగన్ చేయకూడదు అంతే. జగన్కి వ్యతిరేకంగా ఎవరు చేసినా కరెక్టే అన్నటువంటి రూట్లోనే కనబడుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి 15 సంవత్సరాల పాటు జగన్ ప్రభావం ఉంటుందని భయపడుతున్నారా? అందుకని 15 సంవత్సరాల పాటు మేము కలిసి ఉంటాం అని చెప్తున్నారా? 15 సంవత్సరాల పాటు మేమే కలిసి ఉంటాము, మేమే ప్రభుత్వం అంటే సరే, అది ఇదివరకు జగన్ అంటే 30 ఏళ్ల పాటు అంటే ఎక్కిరించారు. ఇప్పుడు 15 ఏళ్ళు అంటే ఎక్కిరించవసరం లేదు. ఎందుకు అంటే జగన్ అనేటువంటి ఒక్క వ్యక్తిని తట్టుకోవాలంటే ముగ్గురు కలిసి ఉండాల్సిందే. అది కూడా 3 టర్మ్స్. నిన్న క్రిందటి 5 సంవత్సరాల్లో జగన్ చూపిన ప్రభావం రాబోయే 15 ఏళ్ల పాటు ఉంటుందని భావిస్తున్నారా? అందుకోసమే అప్పటిదాకా మేము కలిసి ఉంటామని చెప్తున్నారా? ఇది ఇక్కడ కీ లాజికల్ పాయింట్. ఓవరాల్గా పవన్కి కావాల్సింది జగన్ అధికారంలోకి రాకుండా ఉండటమే తప్ప తను అధికారంలోకి రావడము కాదు, లేదా చంద్రబాబు నాయుడు కాబట్టి లోకేష్ అధికారంలోకి వచ్చినా పర్లేదు, కానీ జగన్ అధికారంలోకి రాకూడదు అన్నటువంటిది మాత్రమే తన నైజం అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది.